ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మీ వెంట పడుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు మీ వెంట పడుతున్నారు, ఆ వ్యక్తులు మీ నుండి ఏం ఆశిస్తున్నారు? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మీకు మేలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా కీడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారా? అలాగే మిగిలిన అంశాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై కుంభరాశి వ్యక్తులకి ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉండటం మూలంగా వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, మీ యొక్క బంధువుల్లో కానీ సన్నిహితుల్లో కానీ ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మీ వెంటపడి మిమ్మల్ని డబ్బు అప్పుగా ఇవ్వమని అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకరికి సహాయం చేయటం మంచిదే. వారి యొక్క అవసరత ఏదైతే ఉందో అది జెన్యూన్ గా కనిపిస్తుందా, అంటే నిజాయితీగానే వారు మిమ్మల్ని అడుగుతున్నారా, తిరిగి వారు డబ్బు ఎప్పుడు చెల్లించగలుగుతారు, ఈ అంశాలన్నింటి గురించి కూడా ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుని వారికి సహాయం చేయటం ఉత్తమం. లేకపోతే మాత్రం మీ కుటుంబ సభ్యులతో భవిష్యత్తులో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మీరు నమ్మకం లేని వ్యక్తులకి డబ్బు ఇలా అప్పుగా ఇచ్చి కూడా అనర్థాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు మీ యొక్క సన్నిహితులు కావచ్చు, బంధువులు, ఇలా ఎవరైనా సరే వారు నిజాయితీ గల వ్యక్తులైతే కనుక, వారి యొక్క అవసరత నిజాయితీగా ఉంటే కనుక వారికి సహాయం చేయండి. అంతే తప్ప అనవసరమైన ఖర్చుల కోసం లేదా జల్సాల కోసం వారు మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగినట్లుగా అనిపిస్తే వారికి డబ్బులు ఇవ్వకపోవటమే ఉత్తమం. ఈ విషయంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే, కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు రన్ చేస్తున్నారో ఈరోజు లాభాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారుల్లో ఒకరు మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో, సరైన స్థలం దొరకక మీ యొక్క ఆలోచనను వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే కనుక ఈరోజు మీకు ఒక మంచి స్థలం దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నిజాయితీ గల వ్యక్తులను ఎంచుకొని మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేయటం ఉత్తమం. అంటే కొంతమంది వ్యక్తులు నిజాయితీ లేని వ్యక్తులతో కలిసి వ్యాపారాలు చేయటం ద్వారా నష్టపోయే ప్రమాదాలు భవిష్యత్తులో కనిపిస్తున్నాయి. కాబట్టి భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో మీకొక సమస్య ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో లేదా మీతో పాటు కలిసి పనిచేసే వ్యక్తుల్లో ఒక వ్యక్తి మీకు సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వ్యక్తి మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అలాగే ఎవరైతే మీకు సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పించండి. భవిష్యత్తులో మీ దగ్గరికి రావాలంటే
మీ జోలికి రావాలంటే వారు ఖచ్చితంగా భయపడాలి. అటువంటి గుణపాఠాన్ని వారికి నేర్పించండి. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి కానీ ఇతర మార్గాల ద్వారా అన్వేషిస్తున్నట్లయితే కనుక మంచిగా ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలించబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నారో, డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని, ఒక గుడ్ న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారు ఉన్నారో ఈ సమయంలో మీరు రాజకీయ నాయకుల నుండి అంటే మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి ప్రశంసలను పొందుకుంటారు. మీరు చేసినటువంటి ఒక పని కారణంగా కార్యాలయంలో చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా మీరు ఒక అనవసరమైన గొడవలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అంటే ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో లేనిపోని గొడవల్లో తలదూర్చకండి. ఆలోచించి చాకచక్యంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను మీరు తప్పించుకోగలుగుతారు. అలాగే మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది మీకు చాలా అవసరం. మీరు ఈ రోజు వారికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే నిర్లక్ష్యం చేస్తే కనుక సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. విద్యార్థులకి ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉంది. పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఈ రోజు చాలా వరకు పోర్షన్ ని కంప్లీట్ చేయగలుగుతారు. అలాగే మీకున్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క స్నేహితుల ద్వారా కానీ ఉపాధ్యాయుల ద్వారా కానీ నివృత్తి చేసుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలను కూడా ఈ రోజు మీరు పరిష్కరించుకోగలుగుతారు. తోబుట్టువుల మధ్య ఇదివరకేవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి మీరు ఫుల్ స్టాప్ పెట్టే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం కుల వృత్తులు చేసుకుంటున్న వారికి సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితం అంటే వ్యక్తిగత జీవితం సాధారణంగా కనిపిస్తుంది. ఈ రోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతున్నాయి. అలాగే ఇతరుల యొక్క నరదృష్టి కారణంగా మాత్రం మీరు కొన్ని సమస్యలను ఎప్పుడూ కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి నరదృష్టి నుండి బయటపడటానికి మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ప్రతి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఆర్థిక స్థితి అనుమతిస్తే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.